హాయ్ అండి. ఈరోజు మనము మర్చిపోయిన లెక్కల గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఊపిరి లెక్క. ఒక మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్ పీలుస్తాడు. దాన్ని 7 పెద్ద చెట్లు ఉత్పత్తి చేస్తాయి. నీ వయసు 40 సంవత్సరాలైతే 280 చెట్ల రుణమైతే ఉంది. ఎన్ని తీర్చావు? అలాగే నీళ్ళ లెక్క. ఒక బియ్యం గింజ పండాలంటే 5 లీటర్ల నీళ్లు కావాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్ కుళ్ళిపోవాలంటే 450 సంవత్సరాలు పడుతుంది. మనం తినేది ఎక్కువ, తిరిగి ఇచ్చేది తక్కువ. ఈ లెక్క తేడా వల్లే కరువు అనేది. నెక్స్ట్ మట్టి లెక్క. ఒక అంగుళం సారవంతమైన మట్టి తయారవ్వాలంటే ప్రకృతికి 500 సంవత్సరాలు పడుతుంది. మనం రసాయనం పోసి దాన్ని 5 నిమిషాల్లో చంపేస్తున్నాం. మట్టి చావు అంటే మన ఆహారానికి చావు అని అర్థం. నెక్స్ట్ శరీరం లెక్క. యోగా చేస్తూ విషపు గాలిని పీల్చడం ఎలా ఉంటుందో తెలుసా? చిల్లు పడ్డ బిందెలో నీళ్లు నింపినట్లు ముందు గాలి శుభ్రం కావాలి. గాలి శుభ్రం కావాలంటే చెట్టు అనేది ఉండాలి. ఇక మనం వదిలేయవలసినవి ఏమిటంటే 3. అవసరం లేని ప్లాస్టిక్. కూరగాయలకి వేరే కవరు, పాలకు వేరే కవరు వద్దు. ఒక క్లాత్ లాంటి సంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక అవసరం లేని ప్రయాణం. కిలోమీటర్ లోపైతే నడవండి, కాలుష్యం తగ్గుతుంది, కాళ్ళకు బలం కూడా. అలాగే అవసరం లేని ఆహారం, ప్యాకెట్ ఫుడ్డు, మైదా, కూల్ డ్రింక్స్ ఇవి మీ శరీరానికి చెత్త, అలాగే భూమికి కూడా చెత్తే. ఇంకా మనం పట్టుకోవాల్సినవి ఏంటంటే ఒక చెట్టు బాధ్యత. ఇంటి దగ్గర, బడి దగ్గర ఒక చెట్టును దత్తత తీసుకోండి. అది చనిపోయే వరకు మీ బిడ్డే. అలాగే ఒక నీటి బొట్టు పొదుపు, పంపు కింద బకెట్ పెట్టండి. బ్రష్ చేసేటప్పుడు నీళ్లు కట్టేయండి. చిన్న పొదుపే కానీ పెద్ద ఫలితం. ఒక మట్టి పని తీసుకోండి. వారానికి ఒకసారి కూరగాయల వ్యర్థాలు కంపోస్ట్ చేయండి. చెత్త కాదు, అది మట్టికి బలం. పర్యావరణం అంటే దూరంగా ఉన్న అడవి కాదు, నువ్వు కూర్చున్న నేల, నువ్వు పీల్చే గాలి, నువ్వు తాగే నీళ్ళు. వీటిని కాపాడుకుంటే చాలు, భవిష్యత్ అనేది సురక్షితం. పుట్టినరోజుని మనము కేక్ కట్ చేస్తాం, కానీ అదే రోజు నీ వయసు ఎంతో అన్ని మొక్కలు నాటితే 40 పుట్టినరోజా 40 మొక్కలు నాటండి. అదే నిజమైన వేడుక. ఈ భూమి మనకి ఆస్తి కాదు, మన పిల్లల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఇప్పుడు లేయండి, ఒక్కడికి వేయండి, ఒక్క మాట నాటండి. రేపటి తరం ఊపిరి మీ చేతిలో, నా చేతిలో ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.